'కిష్కింధపురి' అస్సలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు మూవీ నాకైతే. ప్రమోషన్స్‌లోని మాటలో, ప్రామిస్‌లో ఏమో గాని, కొంత బజ్ అయితే క్రియేట్ చేసుకుంది మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ. ఇంకా ప్రీమియర్ షోస్ వేయటంతో. నిన్న 'కిష్కింధపురికి' ఎళ్ళా, నా పనయిపోయింది ఆ టేస్ట్ చేయలేని పానీపూరి దెబ్బకి. ఏం నచ్చలేదు నాకైతే. దయ్యం దండయాత్రకొచ్చింది, భూతం మెరిసింది, మాటల శబ్దాలు, మాంత్రికులు మాయలు. ఇవన్నీ 3, 4 సార్లు రిపీటేసి హారర్ అని కొట్టేయి అన్నట్టయిపోయింది. అసలు ప్రొసీడింగ్స్ మినిమమ్ గూడా చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ దెబ్బ అదే. ఇంకా ఆ ట్విస్ట్‌లు ట్రస్ట్ మీ పేరుకి పెట్టారనే గాని, ఒక్కటి కూడా ఇంపాక్ట్ అవ్వలేదు. ఇప్పుడిది ట్విస్ట్ అంటావు అంతేనా? బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక పాత రేడియో స్టేషన్‌కి గోస్ట్ టూర్‌కెళ్ళాక వాళ్ళకేమైంది? ఆ ట్రిప్‌లోని వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్, ట్రిప్‌కి హెడ్ అయిన హీరో రాఘవ్ అండ్ తన టీమ్‌మేట్స్ ఏం చేశారు? ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారనేది ఇక్కడ మీరు చూస్తారు. ముందొకటి జెప్పు, ఇప్పుడు ఇంకోటి జెప్పు, ఆ తర్వాత ఇంకోటేదో జెప్పు, చివరికి ఏది పడితే అది జెప్పు. అనేదానికి ఒక ఫేస్ అంటూ ఉందంటే అది ఈ 'కిష్కింధపురి'. హారర్ మూవీస్ అంటే లైట్‌గా ఫియర్ లాంటి ఒక ఎమోషన్ క్రియేట్ అవ్వాలి. సస్పెన్స్‌తో కూడిన ఒక ఎక్సైట్‌మెంట్. ఇక థ్రిల్ విషయానికొస్తే షాకింగ్ ఫ్యాక్టర్. అన్‌ఫార్చునేట్‌లీ ఇందులో ఏదీ లేదు. సినిమా చూస్తున్నంత సేపు నథింగ్ అసలు. నాకేమీ అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ టూ డ్రాగీ నేరేషన్ దెబ్బకి ఊర బాబు అది ఇది, ఇది ఇది, ఇది ఇంకేదో, అది ఇంకేదో అంటూ ఇంత దూరం వచ్చారు. అలాగే ఏదో ఒకటి నా మొహానేసి ముగిచ్చేస్తే నేను పోతాను తప్ప, అంతకు మించి నాకనిపించింది వేరేదేదీ లేదు. ఆ స్టోరీ దగ్గరే సినిమా చాలా వీక్‌గా ఉంది. రేడియో స్టేషన్‌ని తీసుకున్నారనే గానీ, దానికి ఇంపార్టెన్స్ ఉంది అనేలా కానీ అలా ఏం లేదు. ఎప్పుడూ వచ్చే ఆ దయ్యాన్ని కెలుకు, అది వస్తే పరారీలో బ్రతుకు అనేదానికి ఏవో అతికి అతకని 3, 4 ట్విస్ట్‌లేసి చేసేసినట్టుంది. దయ్యం వస్తుందిరోయ్ అనే ఫీల్ కాదు గదా! వస్తుందా? సరే. వచ్చి ఏదో ఒకటి చేసుకోమను. అయితే నాకేంటి అని అనిపించింది. ఆ దయ్యం పాయింట్ బోయింది. ఆ తర్వాత ఆ ట్విస్ట్‌లు జూస్తే, ట్విస్ట్ పేరుతో ఉన్న 2, 3 మంచి సీన్‌లని కూడా చెడగొట్టడం అంటే అది ఇదే. ఆ అమ్మ సాంగ్‌తో వచ్చే సాంగ్ చాలా బావుంది. విలన్ క్యారెక్టర్ ఒకటే బావుండేలా ఉంది అని అనుకున్నా ఆ సాంగ్ విని. బట్ ఆ తర్వాత అది కూడా పాయే. మళ్ళీ చివర్లో వచ్చి ఇంకేదో గాదు, అది ఇంకోటేదో అని మళ్ళీ పెట్టారు జూడండి. అయ్యా! మీకు పెద్ద దండమని జెప్పొచ్చేసా. పర్ఫార్మెన్సెస్ వైస్ ఒకే ఒక్కరు మాత్రమే యాక్టింగ్ చేశారు. మూవీ టీమ్ కూడా ఆ క్యారెక్టర్ గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. సో, అందుకే నేను కూడా రివీల్ చేయట్లేదిక్కడ. ఇక మిగతా వాళ్ళెవ్వరి యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు. వాళ్ళు తీసుకున్నారు, మనం ఏదో ఒకటి చేసాం నెక్స్ట్ అన్నట్టు. టెక్నికల్‌గా వస్తే ఇదే ఇందులోని ఏకైక బెస్ట్ థింగ్. క్లైమాక్స్‌లో వీఎఫ్ఎక్స్ ఒకటి బాలేదు. అది తప్ప సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం మాత్రం చాలా బావున్నాయి. ఈ మధ్య సినిమాల్లో టెక్నికల్ వర్క్ ఉంటున్నాయనే గానీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ మాత్రం కనిపించట్లేదు. సినిమా లోపలికి ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు. మంచి కెమెరా వర్క్, మంచి బీజీఎం ఉంటే చాలు. మరి మంచి స్క్రీన్ ప్లే, మరి మంచి హై ఇచ్చే ఎలిమెంట్స్ అంటే అవన్నీ అడక్కు అనేలా అయిపోయింది. ఒకప్పుడు ఇప్పుడున్నంత టెక్నికల్ వర్క్, టెక్నికల్ స్టాండర్డ్స్ లేకుండే. సో, అల్టిమేట్‌లీ స్క్రీన్ ప్లే మీదే మెయిన్ ఫోకస్ ఉండేది. బట్ ఇప్పుడు టెక్నికల్ స్టాండర్డ్స్ పెరిగాక స్క్రిప్ట్‌ని నెగ్లెక్ట్ చేసి ఫోకస్ అంతా టెక్నికల్ వర్క్ మీదే పెడుతున్నారు. స్టోరీకి ఆ సీన్ బావుంటదా లేదా అని గాదు. నాకు ఆ షాట్ చేయాలనిపించింది. సో, పెట్టేస్తా అన్నట్టు అయిపోతుందన్నమాట. టెక్నికల్ వర్క్ ఉంది గాబట్టి షాట్ బానే ఉంటది. బట్ సినిమానే బాగోదు. ఒకప్పుడు స్టోరీ బావుంది, రైటింగ్ బావుంది, క్యారెక్టర్స్ బావున్నాయి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మాటలే కరువయ్యాయి. రావట్లేదు. రాబోయే మూవీస్‌లో ఓన్లీ టెక్నికల్ వర్కే కాకుండా స్టోరీ టెల్లింగ్‌లో కిక్ ఉంటే చూడాలని కోరిక. ఫైనల్లీ థ్రిల్స్ లేవు, చిల్స్ లేవు. నాకైతే బోరింగ్‌గా అనిపించింది. మీ ఇష్టం మరిక. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.